ప్రాణప్రతిష్ఠ అంటే అర్థం ఇదే. హిందూ ధర్మంలో ప్రాణప్రతిష్ఠ క్రతువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక ఆ పేరులోనే అర్థమవుతుంది కదా ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటో. అప్పటి వరకు కేవలం ఒక రాతి శిల్పంగా ఉన్న విగ్రహం ఒకసారి గర్భగుడిలో ప్రతిష్ఠించిన తర్వాత ప్రాణం వచ్చి చేరుతుంది. అయితే ఏ దేవతామూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తారో ఆయన స్వయంగా ఆ విగ్రహంలో కొలువు తీరుతాడని నమ్మకం. అయితే ప్రారంభించే ప్రతి ఆలయంలో కూడా ఇది తప్పకుండా జరిగే ప్రక్రియ. ప్రాణం అంటే జీవం, ప్రతిష్ఠ అంటే పోయడం, అంటే విగ్రహానికి ప్రాణం పోయడం అన్నమాట. ఆ విగ్రహంలోకి ఆరాధ్యమూర్తిని ఆవహింపజేస్తారు. ఇక ఆ సమయంలోనే వేద పండితులు పఠిస్తూ మంత్రాలు చదువుతుండగానే దైవం నేరుగా వచ్చి ఆ విగ్రహంలోకి ఐక్యం అవుతుంది. అంత కీలకమైన ప్రక్రియ కాబట్టే ఆ ప్రక్రియ సమయానికి ముహూర్తం చాలా ఖచ్చితంగా ఉంటుంది. అయోధ్య రామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమథనం చేసి ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12:25 8 సెకండ్ల నుండి 12:30-32 సెకండ్ల మధ్యకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తంగా 84 సెకండ్ల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారన్నమాట. పెళ్లి సంబంధాల కోసం 7416017653కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి.